రిలీజ్ క్లాష్ ఆడియన్స్ కి కొత్త కాదు. కొంతమందికి సీజన్ లేక కొంతమందికి కలిసొచ్చిందని, ఇంకొంతమందికి వర్కౌట్ అవుతుందనే ఆశతో ఒకే రోజున థియేటర్లో పోటీ పడుతూ ఉంటారు. ఇలా చాలా సార్లైనా ఈసారి మాత్రం పోటీ ఇంకా టఫ్ కాబోతోంది. కలెక్షన్లు డ్రాప్ అవుతాయని ఈ మధ్య పెద్ద హీరోలెవరూ ఒకే రోజు సినిమాలు రిలీజ్ చేయడం లేదు. ఏదో ఒకరిద్దరు తప్ప రిలీజ్ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం అసలు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. చిన్న హీరోలైనా కూడా అస్సలు కాంప్రమైజ్ అవడం లేదు. అలా ఈ నెల 18న ఇద్దరు చిన్న హీరోలు ఒకే రిలీజ్ డేట్కి థియేటర్లలోకొస్తున్నారు. కిరీటిరెడ్డి, శ్రీలీల జంటగా యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన జూనియర్ మూవీ జూలై 18న రిలీజ్ డేట్ ఇచ్చింది. టీజర్, సాంగ్స్తో జూనియర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాడు. జూనియర్ మూవీ ట్రెండింగ్లో ఉన్నా సరే రానా తన సినిమాని బరిలోకి దింపుతున్నారు. కొత్తపల్లిలో ఒకప్పుడు అనే ఇంట్రెస్టింగ్ మూవీ ఈ నెల 18నే థియేటర్లలోకి వస్తుందని అనౌన్స్ చేశారు. అప్కమింగ్ ఆర్టిస్టులతో పిరియాడిక్ విలేజ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. రెండూ చిన్న సినిమాలైనా కూడా ఎక్కడా రిలీజ్ విషయంలో తగ్గడం లేదు. చిన్న హీరోలు క్లాష్ అయినా పెద్ద నష్టం లేదు. కానీ స్టార్ హీరోలు క్లాష్ అయితే ఓపెనింగ్స్, కలెక్షన్స్ లో భారీగా కోత కనిపిస్తుంది. అయినా సరే ఆగస్టులో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. ఒకరు యంగ్ హీరో ఎన్టీఆర్ అయితే మరొకరు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆగస్టు 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా మీద ఆల్ ఓవర్ ఇండియా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తోంది. ఆగస్టు 14th వార్ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా పోటీకి రెడీ అయ్యారు రజనీకాంత్. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ ఈ క్రేజీ కాంబినేషన్లో చేస్తున్న కూలీ ఆగస్టు 14నే రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ పవర్ ప్యాక్డ్ టీజర్ దగ్గర నుంచి అనిరుద్ధ్ సాలిడ్ మ్యూజిక్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాయి. ఈ రెండు సినిమాలు అనౌన్స్ చేసిన డేట్ నుంచే హైప్ క్రియేట్ చేస్తూ ఉండడంతో రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఫేస్ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఆగస్టు 14న రెండు పాన్ ఇండియా సినిమాలు పోటీ పడుతూ ఉంటే కలెక్షన్ల డ్రాప్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. దీనికి మించి సెప్టెంబర్లో 3 పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు రిలీజ్ డేట్ ఇచ్చి బిగ్గెస్ట్ క్లాష్ కి కేర్ ఆఫ్ అవుతున్నాయి. సెప్టెంబర్ స్టార్టింగ్ నుంచే థియేటర్ల దగ్గర నుంచి బాక్సాఫీస్ వరకు క్లాష్ స్టార్ట్ అవుతోంది. సెప్టెంబర్ 5న తేజ సజ్జా హీరోగా మైథలాజికల్ థ్రిల్లర్ మిరాయ్ రిలీజ్ అవుతోంది. మంచు మనోజ్ నెగటివ్ రోల్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఇప్పటికే బజ్ క్రియేట్ చేసుకుంటోంది. హనుమాన్తో వచ్చిన క్రేజ్తో మిరాయ్ పాన్ ఇండియా వైడ్ గా భారీగా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 5నే సౌత్లో పాన్ ఇండియా వైడ్ గా క్లాష్ కి రెడీ అవుతున్న సినిమా మదరాసి. శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రివెంజ్ యాక్షన్ డ్రామా మదరాసి. విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఆర్టిస్టులతో తెరకెక్కుతున్న ఈ క్రేజీ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 5న పవర్ఫుల్ గా రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది. సెప్టెంబర్ లాస్ట్ వీక్ అసలు సిసలు క్లాష్ జరగబోతోంది. 25న బాలయ్య మోస్ట్ వెయిటింగ్ మూవీ అఖండ 2 రిలీజ్ కాబోతోంది. నిజానికి సెప్టెంబర్ 25 డేట్కి ఫస్ట్ ఖర్చీఫ్ వేసుకున్నది బాలయ్యే. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అఘోరగా తనలోని కొత్త యాంగిల్ చూపించిన బాలయ్య అఖండ తాండవంలో ఇంకా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. దాంతో ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. అఖండ 2 రిలీజ్ డేట్ ఇచ్చినా కూడా బరిలోకి వస్తాను అంటున్నారు పవన్ కళ్యాణ్. యంగ్ డైరెక్టర్ సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై హరిహర వీరమల్లు కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గ్యాంగ్స్టర్ డ్రామాగా పవన్ కళ్యాణ్ సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ గా తెరకెక్కుతున్న ఈ ఓజీ సెప్టెంబర్ 25నే రిలీజ్ అని మరోసారి కన్ఫర్మ్ చేసింది. మరి ఇద్దరు పవర్ఫుల్ హీరోల మధ్య క్లాష్ ఏ రేంజ్ లో ఉంటుందో, ఎవరు వెనక్కి తగ్గుతారో, ఎవరు తగ్గేదేలే అంటారో అన్న ఇంట్రెస్ట్ పీక్స్ కి చేరుతోంది ఆడియన్స్ లో. సెప్టెంబర్ 25నే స్టార్ హీరోలతో పోటీగా క్లాష్ అవడానికి వస్తోంది సంబరాల ఏటిగట్టు సినిమా. 120 కోట్ల బడ్జెట్ తో మిస్టిక్ థ్రిల్లర్ గా హై క్వాలిటీ VFX తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రిలీజ్ చేసిన గ్లింప్స్ తోనే గ్రాండ్ మూవీగా కనిపిస్తున్న సంబరాల ఏటిగట్టు సాయిధరం తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే ఆల్రెడీ పవన్, బాలయ్య ఉన్నారు కాబట్టి సాయిధరం తేజ్ క్లాష్ కి రెడీ అవ్వడు అన్న టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కూడా క్లాష్ ఫేస్ చేయబోతున్నారు తమిళ్, కన్నడ హీరోలు. తమిళ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న ఇడ్లీ కడై మూవీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ 1కి పోస్ట్ పోన్ అయింది. ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో కూడా క్రేజ్, మార్కెట్ సంపాదించుకున్నారు.
దాంతో అక్టోబర్ 1న రాబోతున్న ఇడ్లీ కడాయి మీద కూడా క్రేజ్ క్రియేట్ అవుతోంది. అక్టోబర్ 2న కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి మోస్ట్ అవైటింగ్ మూవీ కాంతారా 2 రిలీజ్ కాబోతోంది. ధనుష్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు కాంతారా 2 పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నారంతా. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంతారా 2ను అక్టోబర్ 2నే రిలీజ్ చేస్తామంటూ రిషబ్ బర్త్డే సందర్భంగా మరోసారి కన్ఫర్మ్ చేసింది టీం. కాంతారా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రిషబ్ భారీ బడ్జెట్ తో బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కాంతారా 2తో రెడీ అవుతున్నారు. మరి ఈ బిగ్గెస్ట్ క్లాష్ లో ఏ హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర పై చేయి సాధిస్తారో అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది.